అలా దగ్గర శంకర్ నాయక్ ఉన్నాడు కదా, హనుమంతు ఉన్నాడు. ఈ కేసులో మొత్తం 7 మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందులో A1 A2 ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఎరుకల మునిస్వామి అండ్ మహేంద్ర, గడ్డం నాయుడు, కరివేముల కిట్టు, ఈ నలుగురు పార్ట్నర్స్గా ఉండి కర్ణాటక నుంచి మద్యం తరలిస్తారు. ఈ తరలించినటువంటి మద్యాన్ని కరివేముల కిట్టు పోతుగలు గ్రామానికి చెందినటువంటి ఇతను వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో మద్యం అమ్మేటువంటి వాళ్లకు సరఫరా చేస్తారు. గడ్డం నాయుడు ఉల్చాలలో చుట్టుపక్కల గ్రామాలకు మద్యం సరఫరా చేస్తారు. తర్వాత మునిస్వామి కూడా అలాగే వాళ్ళ గ్రామం అయినటువంటి మాచాపురం చుట్టుపక్కల గ్రామాలకు మద్యం సరఫరా చేస్తారు. అలా సరఫరా చేసే వాళ్ళలో వివరాలు సేకరిస్తే మనకు ఎరుకల చెరువులో ఎరుకల వెంకటేష్, ఎరుకల సీను అనేటువంటి ఇద్దరికి మధ్య ఒక్కొక్కరు 10 కేసులు లిక్కరు సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే ఆగవేలి గ్రామానికి చెందినటువంటి ఎరుకల కృష్ణ అనే అతనికి 10 కేసులు లిక్కరు సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని మేరకు ఈ లిక్కర్ని కర్ణాటకలో కొనుగోలు చేసి వస్తున్నారనే సమాచారం మేరకు మేము రైడ్ చేయడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ మేము ఒక రూట్లో వెళ్ళిపోతూ ఉంటే ఇంకో రూట్లో వెహికల్ వస్తుందని చెప్పేసి నాకు సమాచారం వచ్చిన వెంటనే అప్రమత్తమై మన కోడుమూరు ఎస్ఐ బాలనరసింహ గారికి సమాచారం చేరవేశాం. సార్ ఇలా వస్తుంది వెహికల్ అంటేనే ఆయన కూడా అప్రమత్తమై వెంటనే హుటాహుటిన తన వెహికల్ తీసుకొని ఆ రూటుకు రావడము, అతని సహకారం ఉండడం వల్ల మేము కూడా ఇద్దరం కలిసి ఆ వెహికల్ని క్యాచ్ చేయడం జరిగింది. సో క్యాచ్ చేసిన తర్వాత మేమే ఆశ్చర్యపోయాము. మేమేదో 10-20 కేసులు లిక్కర్ ఉంటుంది అనుకున్నాం. దాదాపు దాంట్లో 81 కేసులు లిక్కరు. దాని తర్వాత సిఏ గారు మన్సూరుద్దీన్ గారు వచ్చి రాత్రి ఈ లిక్కర్ ఎక్కడెక్కడ డంప్ అయింది అని చెప్పి రాత్రి కూడా అంతా అన్ని విలేజ్లు తిరిగాము. సార్ కూడా మాతో పాటు వచ్చారు. సో ఈ ముద్దాయిలు అందరూ సమాచారం దొరికినటువంటి వాళ్ళ సమాచారం తీసుకొని 7 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అక్రమ మద్యం కర్ణాటక నుంచి కావచ్చు లేదా మన రాష్ట్ర లిక్కర్ కావచ్చు డంప్ చేసి ఓటర్లకు ప్రలోభపరిచి విధంగా మద్యాన్ని డంప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఇలాంటి సమాచారం ఏమున్నా కూడా పోలీసు వారు కానీ లేదా ఎస్సీబీ అయినటువంటి మాకు కానీ ఎవరికి తెలియజేసినా కూడా మేమంతా ఒక సమన్వయంతో ఒకరికొకరు కోఆర్డినేషన్ తీసుకొని ఖచ్చితంగా సంబంధిత నేరాల మీద కట్టడి చేస్తాము. ప్రజలకు ప్రలోభపరిచేటువంటి ఓటర్లకు ప్రలోభపరిచేటువంటి వాటి మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేయడం. నమస్కారము. ఇప్పుడు 16వ తారీఖు నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళి అమల్లో వచ్చేసింది. ఇప్పుడు సెబ్ వాళ్ళు, సివిల్ పోలీసు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అందరూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగమై ఎలాంటి అక్రమ మద్యం కానీ ఇతర వస్తువులు కానీ ఏమున్నా కానీ మేము అంతా కలిసి చేస్తాము. ఇదే విధంగా ఇప్పుడు ఎంసీసీ కోడ్, ఎఫ్ఎస్ టీములన్నీ స్టార్ట్ అయినాయి. కాన్స్టిట్యూన్సీ మొత్తానికి స్టార్ట్ అయినాయి. దీంట్లో ప్రజలు ఎలాంటి మనకు సమాచారం ఇచ్చినా కానీ మేము తక్షణమే స్పందించి దీని మీద ఈ ఎలక్షన్లు బాగా చేయడానికి మన యొక్క తోడ్పాటు ప్లస్ మా యొక్క రోలు అప్లై చేస్తాం. థ్యాంక్ యూ. స్వాగతం. ఎస్సీబీ ఎక్సెప్టివ్ అడిషనల్ డైరెక్టర్ అయిన జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీ నాగరాజు గారు వారి నిరంతర ఆదేశాల మేరకు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ వారి పర్యవేక్షణలో ఇవాళ కొడుమూరు ఎస్సీబీ స్టేషన్ లిమిట్స్లో మన కొడుమూరు సెబ్ స్టేషన్ ఎస్హెచ్ఓ అయిన ఇన్స్పెక్టర్ రామాంజనేయులు గారు అర్లీ మార్నింగ్ అవర్స్లో రూట్ వాచ్ కండక్ట్ చేయడం జరిగింది. తనకున్న సమాచారం మేరకు ఈ రూట్ వాచ్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక బ్లాక్ కలర్ స్కార్పియో మరియు ఒక బజాజ్ డిస్కవరీ వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 81 బాక్సుల కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్కి తరలించడం అయింది. ఇక వివరాల్లోకి వెళ్తే A1 అయిన ఎరుకల మహేంద్ర, A2 అయిన మునుస్వామి, ఉల్చాలకు చెందిన బోయా నాయుడు మరియు పోతుగళ్ళు గ్రామానికి చెందిన కరివేముల కిట్టు, ఈ నలుగురు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ భాగస్వామ్యంతో రహస్యంగా కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని రాయచూరు నుంచి
మన కర్నూలుకి తరలించడం అయింది. దీన్ని మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు గారు మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన నా సహకారం మరియు ఉల్చెల లా అండ్ ఆర్డర్ కొడుమూరు లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ గారు మరియు ఎస్ఐ బాలనరసింహులు గారు, ఇంకా జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వేణు, వీళ్ళంతా కలిసి వీళ్ళందరి సహకారం తీసుకొని ఇన్స్పెక్టర్ గారు ఈ కేసుని పట్టుకోవడం జరిగింది. కర్ణాటక నుంచి ఈ ఒక స్కార్పియో వెహికల్లో మరియు ఇంకొక బజాజ్ డిస్కవరీ వాహనంలో మొత్తం 81 బాక్సుల్ని రికవరీ చేయడం జరిగింది. వీటిని సీజ్ కూడా చేయడం జరిగింది. ఇక వారు అనేక విధాలుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నారు. అంటే పోలీసుల కళ్ళు గప్పి, చెక్ పోస్టుల కళ్ళు గప్పి రావడానికి ప్రయత్నించినప్పటికీ వారి వ్యూహాలకు ప్రతివ్యూహంగా మా ఇన్స్పెక్టర్ గారు చాకచక్యంగా వ్యవహరించి టైమ్లీ యాక్షన్తో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి తరపున ఇన్స్పెక్టర్ గారికి మరియు లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ గారికి మరియు ఎస్ఐ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వారి ఆదేశాల మేరకు కొడుమూరు SCBSHO గారికి రివార్డుని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వాల్యూ సంబంధించి మనం చూసినట్లయితే మార్కెట్ వాల్యూ మొత్తం సుమారు 4,90,000గా ఉంటుంది. దాదాపు 700 లీటర్లు మద్యాన్ని మేము సుమారుగా అంచనా వేయడం జరిగింది ఈ మొత్తం టెట్రా ప్యాకెట్స్లో. ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రస్తుతానికి మేము A1 and A2 ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎరుకల మహీంద్ర అండ్ మునిస్వామి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు మా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడతారు.